నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. వార్డు సందర్శనలో భాగంగా సోమవారం 23వ డివిజన్ మాతంగి కాలనీ ప్రగతి నగర్లలో మేయర్ మాంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క కాలువల్లో పూడికతీత కార్యక్రమం కొనసాగుతుంటే మరోప్రక్క అదే కాలువల్లో ప్రజలు చెత్త వేయడం సరైంది కాదని అన్నారు. స్వచ్ఛ రామగుండం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కాలనీ పెద్దలు, మహిళలు బాధ్యత తీసుకొని తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అవసరమైన పక్షంలో మున్సిపాలిటీని సంప్రదించాలని సూచించారు. మాతంగి కాలనీలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన నేపథ్యంలో తిరిగి స్వాధీనం చేసుకుని పేదలకు అప్పగించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సహకారం అందిస్తామని అన్నారు. ఎఫ్సిఐ నుండి ఎన్టీపీసీ వరకు ఉన్న రోడ్డుపై అనేక దుర్ఘటనలు జరిగినా గతంలో ఉన్న ప్రజాప్రతినిధులెవ్వరూ పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వచ్చాక డివైడర్, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో ప్రమాదాలు జరగడం లేదని అన్నారు. ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతమైనటువంటి మాతంగి కాలనీలో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా సదరు సంస్థ తీసుకోవాల్సి ఉందని అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సమయంలోనే సమీప ప్రాంతాల అభివృద్ధికి ఒక ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉండగా నాటి ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. సింగరేణి, డిఎంఎఫ్టి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, జెన్కో, సిఎస్ఆర్ నిధులను సద్వినియోగం చేసుకుంటే రామగుండం నగరం వరంగల్, కరీంనగర్ తరహాలో ఎప్పుడో అభివృద్ధి చెందేదని అన్నారు. నాటి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా బొందల గడ్డగా మారిన రామగుండం నగరాన్ని పునర్నిర్మాణం చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, జిల్లా మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి టీం వర్క్ చేస్తున్నామని చెప్పారు. రామగుండంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రోజు శ్రీతారాజరెడ్డి డివిజన్లో 23వ డివిజన్లో మాతంగి కాలనీ, ప్రగతి నగర్, సైనికులకు ఇచ్చినటువంటి ఎక్స్ సర్వీస్ మెన్స్ కాలనీ, అదే మాదిరిగా శాంతినగర్, గౌతమ్ నగర్, కాశీపల్లి, ఈ ప్రాంతాల్లో మీ అందరికీ సుపరిచితులకి అందరికీ తెలుసు. గోదావరి వాళ్ళకి ఇటు ఎస్ఐ నుంచి ఎన్టీపీసీ పోవడానికి లైట్లు కూడా లేనటువంటి పరిస్థితి. అనేక మంది యాక్సిడెంట్లు అయి చనిపోయారు. గొడ్లను గుద్దుకోనో, ట్రాక్టర్లను గుద్దుకోనో కనబడక అనేక మంది మృత్యువాత పడ్డారు. తర్వాత కాలంలో ఈ ఖాళీలను ఎలక్షన్లప్పుడు తప్ప ఎవరిని పట్టించుకుని నాదురు లేకుండా మేము ఎలక్షన్ల ముందు తిరిగినాం, ఎలక్షన్ల తర్వాత తిరిగినాం. ఇవాళ వారిని అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేసే విధంగా అద్భుతమైన కార్యక్రమం చేస్తూ ముందుకు పోతాం. చూస్తూ ఉన్నారు. చివరిలో నాకు తెలిసి ఇది కట్టినప్పుడు మాతంగి కాలనీ అని చెప్పి ప్రభుత్వ భూముల్లో ఎవరికి వర్తిపాటు ఇచ్చినాయి. ఇదంతా కూడా ప్రభుత్వ భూమే, కానీ ఇక్కడ కూడా ఎప్పుడో పట్టాలు సృష్టించి ఇప్పటికి కూడా మాయ అనుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా తిరిగి తీసుకుంటాం, పేద ప్రజలకు ఇల్లు కడతాం. అక్కడ చూడండి, ఇందిరమ్మ ఇల్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇల్లు బ్రహ్మాండంగా కట్టుకుంటా ఉన్నాం. అటువైపు ఇవాళ నాకు తెలిసి ఈ ప్రాంతాల్లో నివాసం ఉండేవాళ్ళుగా పోవడానికి భయంకరంగా ఉన్నటువంటి ప్రాంతం. తుప్పలు, పాములు, నీళ్లు పోకుండా వర్షాకాలం సమయంలో బాగా ఇబ్బంది పడతా ఉన్నాం. ఎన్టీపీసీ నుంచి వెనక దుమ్ము వస్తుంది, కాలనీ షిఫ్ట్ చేయాలని ఇక్కడ ప్రాంతం వాళ్ళు అన్నారు. కానీ కాలనీ షిఫ్ట్ చేస్తే మళ్ళీ ప్రాంతం ఏడిపోతారని ఇక్కడనే అందరూ కూడా ఇల్లు కట్టుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు. వారికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మా మేయర్ గారు చెప్పినట్టు నేను చూస్తూ ఉన్నా, నిరంతరం 3 నెలల నుంచి కాలువలు సాఫ్ చేసుకుంటూ పోతూ ఉంటే అదే కాలువల్లో మళ్ళీ చెత్త వేస్తూ ఉన్నాం. ప్రజలను కొడుతూ ఉన్నాం. ఇది మన ఊరు, మన ఇల్లు. మన ఇంట్లో చెత్త జమ చేసుకుంటే మన పరిస్థితి ఎట్టుంటుందో అదే మాదిరిగా నగర మేయర్ మాంకాళి స్వామి మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో కాలువల్లో పూడికతీత పనులు జరగలేదని ఆరోపించారు. తద్వారా మురుగు నీళ్లు నిలిచి అనారోగ్యకర పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఎమ్మెల్యే స్వయంగా పర్యటిస్తుండటంతో పాటు తమను కూడా మేల్కొల్పి నిత్యం వార్డు సందర్శన నిర్వహిస్తూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి అహర్నిశలు
శ్రమిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ అభివృద్ధికి కావలసినటువంటి నిధులు సమకూరుస్తున్నారని అన్నారు. స్వచ్ఛ రామగుండం సాధనకు సహకరించాలని కోరారు. 23వ డివిజన్ కార్పొరేటర్ సోదరిమణి సునీత రాజిరెడ్డి గారి డివిజన్కి ఈరోజు రావడం జరిగింది. మీరు అందరు చూస్తూ ఉన్నారు, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రతిరోజు రోడ్ల వెంబడి డ్రైన్ల వెంబడి ఎక్కడ పడితే అక్కడ తిరుగుకుంటా ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకు ఎక్కడ అవసరాలు ఉన్నాయి అనేది గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రతిరోజు తిరుగుతూ ఉన్నారు. మీరందరూ కూడా సోషల్ మీడియాలో టీవీలలో చూస్తూ ఉన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో 10 సంవత్సరాలు ఈ ప్రాంతం అంతా కూడా నిర్వీర్యం అయిపోయి చెట్లు చెదారంతో మొత్తం డ్రైనేజీలంతా నిండిపోయి ఎక్కడ మున్సిపల్ కౌన్సిల్కు సంబంధించి దాదాపుగా 2-3 కోట్ల రూపాయలతోటి సిల్ట్ తీసేందుకు టెండర్లు పెట్టి ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలు దండుకొని ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్న చందంగా ఉన్నది. ప్రజలందరూ కూడా ఒకసారి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. గత 2.5 సంవత్సరాల నుంచి నిరంతరం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు అందరం కూడా కలిసి ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, సమస్యలను తెలుసుకుంటూ ఉన్నాం, ఆ సమస్యలను దూరం చేస్తూ ఉన్నాం ప్రజలకు. ఈరోజు కనీవిని ఎరగని రీతిలో గౌరవ ఎమ్మెల్యే గారే ఒక మారుమూల చివరి ఇంటి వరకు ఎక్కడైతే డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా అయిపోయిందో అక్కడికి కూడా వచ్చేసి అక్కడ సమస్యలన్నీ స్లమ్స్ ఎక్కడ ఉన్నాయో పూర్తిగా అక్కడ స్లములకు రీచ్ అయిపోయి ఆ సమస్యలను తెలుసుకొని వెంటనే దానికి కావాల్సిన ఫండ్స్ కూడా అలకేట్ చేసి ఈరోజు చివరి ఇంటి వరకు కూడా మంచినీళ్ళు ఇవ్వాలి, అంబులెన్స్ వెళ్ళాలి, రోడ్లు వేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేయాలి, ప్రతిదీ కూడా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈరోజు ఎమ్మెల్యే గారు మున్సిపల్ కౌన్సిల్లో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా మేల్కొల్పి రోజు ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజా సమస్యలను కనుక్కోండి, ఆ సమస్యలను పరిష్కారం చేసే దిశగా మీరు దానికి సంబంధించిన వ్యవస్థ అంతా తీసుకొస్తే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆ సమస్యలను దూరం చేస్తామని చెప్పేసి ఈరోజు తిరుగుతూ ఉన్నారు. 20 సంవత్సరాల చరిత్రలో మీరు ఎప్పుడైనా ప్రజల దగ్గరికి చివరి ఇంటి వరకు కూడా స్లమ్స్లలో కూడా వచ్చిన ఎమ్మెల్యే గారిని కానీ మేయర్లను కానీ కార్పొరేటర్లను ఎవరినన్నా చూసినా మీరే ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. ఈరోజు సమస్యల పరిష్కారమే ఏకైక మార్గంగా ఖచ్చితంగా సమస్యలను పరిష్కారం చేయాలనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉన్నారు. మీరందరూ కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా అయితే మున్సిపల్ ఆఫీస్కు రండి, లేదంటే గౌరవ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కు రండి. ఆ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు ప్రజల వద్దకే పాలన అన్నట్టు ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకు లేచి 10:30-11 గంటల వరకు కూడా ఆ సమస్యలను పరిష్కారం చేసి ఆ డివిజన్లలో తిరుగుతూ ఎక్కడి సమస్యలను అక్కడనే పరిష్కరించేందుకు గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాగా స్థానిక కార్పొరేటర్ సునీత బెంద్రం రాజ్రెడ్డి మాతంగి కాలనీ ప్రగతి నగర్ సమస్యలు వివరించడంతో పాటు ప్రత్యక్షంగా చూయించారు. కాలనీలో యూజీడీ రోడ్లతో పాటు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరారు. బస్తీ దవాఖానాకు అదనపు గదులు నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా రోడ్డు మీదకు వచ్చిన గద్దెలు, పలు ఆక్రమణలు, చెట్ల కొమ్మలు తొలగించారు. ముళ్ల పొదలు తొలగించి రహదారి మార్గం సుగమం చేశారు. అలాగే మురుగునీటితో నిండిపోయి నీళ్లు నిలిచిన కాలువను యంత్రాలతో శుభ్రం చేశారు. నీళ్లు సాఫీగా ప్రవహించిన చోట కొత్త కాలువ నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ టీపీఎస్ నవీన్, ఏఈ మనోజ్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, శానిటరీ జవాన్ సంపత్, మెప్మా సిఓ ఊర్మిళ, అంగన్వాడీ కార్యకర్తలు, మెప్మా ఆర్పీలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.